డిస్ట్రిక్ట్ టాపర్. కాలేజీకి వచ్చింది, ప్రిన్సిపాల్ని చూసింది. నా సావు నన్ను చావమన్నారు కదా సార్, నేను చావలేదు, బ్రతికొచ్చాను చూడండి. ప్రిన్సిపాల్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక్కసారిగా అమ్మాయి కళ్ళలో కళ్ళు పెట్టాడు, ఇలాగ అనడం ఆరంభించాడు. అమ్మా, నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, యువర్ గాడ్ ఇస్ గ్రేట్. 15 ఏళ్ళ అమ్మాయి ప్రార్థన చేస్తే సింహాసనాలు కూలుస్తాడా? అధికారాలు మారుస్తాడా? పరిస్థితులు తారుమారు చేస్తాడా? రాజుల హృదయాల్లో నీటి కాలువలే ఉంచుతాడా? అవును, అమ్మాయి దేవుని నమ్మాను, అది నీతిగా ఎంచబడి. 15 ఏళ్ళ అమ్మాయి దేవుని నమ్మి తను అనుకున్న దేవుని సన్నిధిలో నుండి తీసుకురావటం కొరకే ప్రభుత్వాలు కూల్చగలిగిందంటే మన సంగతి ఏంటి? మన నమ్మిక ఎక్కడా? మన పరిస్థితులు ఎక్కడా? దైవమా, ఎంత పడిపోయాము, ఎంత పాడయ్యాము. కథ ఇంతటితో ఆగిపోలేదు. అమ్మాయి మందిరంలోకి వచ్చింది. మందిరంలో వారంతా నిశ్శబ్దమైపోయారు, ఏం మాటలు లేవు. ఆ తర్వాత జరిగిన సంగతి ఏంటంటే, ఆ అమ్మాయి యొక్క సాక్ష్యం ద్వారా ఆ కాలేజీలో ప్రిన్సిపాల్ కొంతమంది రక్షణలోనికి వచ్చినారు. ఆ జిల్లా అంతా మారం రోగింది. మీలో చాలామందికి తెలుసు, ఆ తర్వాత ఇంకొక మార్కు కలిపే సిద్ధాంతం రాలేదు. ఈ సంవత్సరం కూడా ఇంకొక మార్కులో ఫెయిల్ అయిన వాళ్ళకి కలిపేది రాలేదు. తర్వాత ఇంకెప్పుడు జరగలేదు. చరిత్రలో ఒకేసారి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒకేసారి ఒక్క చిన్న అమ్మాయి కొరకు దేవుడి చరిత్ర మార్చగలడు, సింహాసనాలు తలక్రిందులు చేయగలడు, యెహోవా రాజ్యము చేయించున్నాడు. ప్రశ్న ఏంటంటే, దేవుని నమ్మేవారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? చరిత్ర మారుస్తాడు, సింహాసనాలు కూలద్రోస్తాడు, పరిస్థితులు మారుస్తాడు. నీ ఇబ్బందిలో ఉన్నావు, పోరాటంలో ఉన్నావు, కృంగదల్లో ఉన్నావు, వేదనలో ఉన్నావు, గుండె బద్దలైంది, నిరుత్సాహంలో ఉన్నావు, ఏడ్చి నీ కళ్ళలో కళ్ళీళ్ళు రాకుండా అయిపోయినాయి. 15 ఏళ్ళ అమ్మాయి దేవుని కదిలించగలిగిందంటే మన సంగతి ఏంటి? యేసుక్రీస్తు నిన్న నేడు యుగాలు ఏకరీతిగా ఉన్నాడు. ఈ రాత్రి ప్రభు దగ్గరికి వచ్చి అడుగుదామా? ప్రభువా, నేను అనేకసార్లు అందరిని నమ్మాను, నిన్ను తప్ప, నేను నమ్మక ద్రోహిని. నేను నమ్మితే చరిత్ర మారుస్తారని నాకు అర్థమైంది. ఈ రాత్రి నన్ను అంగీకరించరా, నేను నిన్ను నమ్మాలని కోరుతున్నాను. అపనమ్మకం లేకుండా నాకు సహాయం చేయరా. నేను ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలని కోరుతున్నాను. ఇదిగో నన్ను అంగీకరించు. మోకరించండి, ప్రార్థన చేస్తాను.